అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు సోమవారం సందర్భంగా మనం ఒక శైవ క్షేత్రం గురించి తెలుసుకుందామండి. అది శ్రీకాళహస్తీశ్వరం. లయకారుడు, ఆద్యంతరహితుడు, జ్యోతిస్వరూపుడు అయిన పరమేశ్వరుడు కొలువుదీరిన ఆలయాలు ఎన్నో. జ్యోతిర్లింగాలుగా, పంచారామాలుగా, సృష్టికి మూలాధారమైన పంచభూతాలకు ప్రతిరూపాలుగా ఇలా అంతటా వ్యాపించిన కైలాసనాథుడు ప్రాణమున్న శివలింగం రూపంలో కనిపించే అరుదైన క్షేత్రమే శ్రీకాళహస్తీశ్వరం. దక్షిణ కైలాసంగా పిలిచే ఈ ఆలయ సందర్శనం మోక్షాన్ని కలిగిస్తుందని ప్రతీతి. సకల ప్రాణకోటికి ఆధారం ప్రకృతిలోని పంచభూతాలే, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడే. అందుకే స్వామి భూతనాథుడయ్యాడు. ఆ రూపాలతోనే 5 ప్రాంతాలలో స్వయంభువుగా కొలువుదీరాడు. పంచభూత స్థలాలుగా పిలిచే ఆ మహిమాన్విత క్షేత్రాలే ఏకాంబరేశ్వరం, జంబుకేశ్వరం, అరుణాచలేశ్వరం, చిదంబరేశ్వరం, శ్రీకాళహస్తీశ్వరం. భూమి, జలం, అగ్ని, ఆకాశం, వాయువుకు ప్రతిరూపాలైన ఈ ఆలయాల్లో ఒక్కో చోట మాత్రం ఆ నీలకంఠుడు ప్రాణమున్న శివలింగంగా వెలిచి పూజలు అందుకుంటున్నాడు. అదే శ్రీకాళహస్తీశ్వరం. అంటే ఇక్కడ ఉన్న శివలింగం పేరు వాయులింగం. శ్రీ అంటే సాలీడు, కాలం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు అని అర్థం. తన పట్ల అపారమైన భక్తి కలిగిన ఈ 3 ప్రాణులకు స్వామి మోక్షాన్ని ప్రసాదించి వాటి పేర్ల మీదే శ్రీకాళహస్తీశ్వరుడుగా పూజలు అందుకుంటున్న క్షేత్రంగాను ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి నదీ తీరాన కొలువైన ఈ స్వామి రూపం ఇతర శివలింగాలతో పోలిస్తే వర్తుల ఆకారంలో కాకుండా కాస్త భిన్నంగా ఉంటుంది. అమ్మవారు జ్ఞానప్రసూనాంబగా కొలువుదీరారు. జ్ఞానప్రసూనాంబ సహిత శ్రీకాళహస్తీశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా వాయువు రూపంలో ఏర్పడడం వెనుక పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే, ఓసారి వాయుదేవుడు కర్పూరంతో తయారు చేసిన లింగాన్ని పూజించి స్వామి అనుగ్రహం కోసం తపస్సు చేశాడట. దానికి మెచ్చి ఈశ్వరుడు కరుణించి వాయుదేవుడు గాలి రూపంలో విశ్వమంతా ప్రతి ప్రాణిలోనూ నిండి ఉండేలా వాయుదేవుడు పూజించిన కర్పూర లింగం వాయులింగంగా ప్రసిద్ధి పొంది సామాన్యుల చేత పూజలు అందుకునేలా వరాలను ప్రసాదించాడట. ఆ కర్పూరలింగమే వాయులింగంగా స్వయంభువుగా ఇక్కడ ఏర్పడిందట. పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా పూజలు అందుకోవడం వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది అని చెబుతారు. ఓసారి పరమేశ్వరుడు పార్వతీదేవి పైన ఆగ్రహంతో శపించాడట. దాంతో అమ్మవారు భూమిపైకి సామాన్యురాలిలా వచ్చి ఆ తర్వాత ఈ ప్రాంతానికి చేరుకొని స్వామి కోసం ఎంతో ఘోరమైన తపస్సు చేసిందట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై మరిన్ని శక్తుల్ని ప్రసాదించాడట. అలా అమ్మవారు స్వామి చెంత జ్ఞానప్రసూనాంబగా కొలువుదీరిందట. శ్రీకాళహస్తీశ్వరుడు బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం కూడా ఇదే. అలాగే వశిష్ఠుడు, సాలెపురుగు, సర్పం, ఏనుగు, బోయవాడు అయిన కన్నప్ప, యాదవరాజులు ఇలా ఎంతోమంది స్వామి అనుగ్రహంతో మోక్షాన్ని అందుకున్నారని అంటారు. ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలిచేవాడు. అతడి భక్తిని పరీక్షించేందుకు ఓ రోజు స్వామి తన కంటి నుంచి నెత్తురు కార్చాడట. అది చూసి కన్నప్ప వెంటనే తన కన్ను పీకి స్వామి కంటికి అతికించాడట. స్వామి రెండో కంటి నుంచి కూడా నెత్తురు కార్చడంతో కన్నప్ప ఏమాత్రం సందేహించకుండా తన రెండో కంటిని కూడా పీకి స్వామికి అమర్చాడట. ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై కన్నప్పకు ముక్తిని ప్రసాదించాడనేది కథ. అందుకే శ్రీకాళహస్తీశ్వరుడికి ముక్తి ప్రదాత అనే పేరు కూడా వచ్చింది. శ్రీకాళహస్తి దక్షిణ కైలాసం. దీనికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ ఆలయాన్ని 1516వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు. ఆలయానికి 4 వైపులా 4 గోపురాలు ఉంటే దాదాపు 150 అడుగుల ఎత్తులో కనిపించే రాజగోపురం మరింత అద్భుతంగా కనిపిస్తుంది. శిల్పకళతో అలలారే ఈ క్షేత్రంలోని మంటపాలు, స్తంభాలన్నింటిలో 100 కాళ్ల మండపం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఆలయ పరిసరాల్లో 36 తీర్థాలున్నాయని, వాటిల్లో సహస్రలింగాలు, హరిహర, భరద్వాజ, మార్కండేయ, సూర్యచంద్ర తీర్థాలు ప్రధానమైనవిగా చెబుతారు. ఇక్కడున్న పాతాళగంగ లేదా సరస్వతీ తీర్థంలోని తీర్థాన్ని స్వీకరిస్తే నత్తి, మూగ సమస్యలు పోయి వాక్కు సిద్ధిస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది.
క్షేత్రంలో స్వామితో పాటు వినాయకుడు, దక్షిణామూర్తి, అమ్మవారు ప్రధాన దేవతలుగా పూజలు అందుకుంటుంటే ఈ దేవతలు 4 దిక్కులా కొలువుదీరి ఉండడం విశేషం. చిన్న బావిలో ఉండే పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగా మహాద్వారానికి ఎదురుగా దక్షిణం ముఖం వైపు దక్షిణామూర్తి దర్శనమిస్తారు. శ్రీకాళహస్తికి చేరుకునే భక్తులు ముందుగా 40 అడుగుల లోతులో ఉండే పాతాళ గణపతిని మెట్ల మార్గం ద్వారా వెళ్ళి దర్శించుకొని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడిని పూజిస్తారు. మూల విరాట్ ఇక్కడ పశ్చిమాభిముఖంగా కనిపిస్తాడు. అదయ్యాక జ్ఞానప్రసూనాంబ మందిరానికి వెళ్తారు. ఆ తర్వాత రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజులు ప్రతిష్ఠించిన శివలింగాలను చూడవచ్చు. పాతాళ గణపతితో పాటు వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు, వెంకటేశ్వరుడు, వరదరాజస్వామి తదితర దేవతలను కూడా దర్శించుకోవచ్చు. శంకరాచార్యులు ఈ ప్రాంతానికి వచ్చి స్ఫటికలింగం, శ్రీచక్రాలను ప్రతిష్ఠించారని కూడా చెబుతారు. దేశంలోని ప్రముఖ శివాలయాలతో పోలిస్తే శ్రీకాళహస్తి విశేషాలు అన్నీ ఇన్ని కావు. సాధారణంగా భక్తుడు భగవంతుడి పాదాల చెంత ఉంటాడు. కానీ ఇక్కడ స్వామి భక్తుడైన కన్నప్పకు కొండపైన ఆలయం ఉంటే కొండ కింద శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం కనిపిస్తుంది. మహాశివరాత్రికి నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కన్నప్ప ఆలయంలోనే చేస్తారు. ఇక్కడ శివలింగానికి ప్రాణమున్న శివలింగం అని కూడా పేరు. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనుగుణంగానే మూల విరాట్టుకు దగ్గరగా ఏర్పాటు చేసిన వాయుదీపాలు ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తాయి. ఇతర శైవ క్షేత్రాలతో పోలిస్తే ఇక్కడ శివలింగాన్ని అర్చకులు కూడా తాకకుండానే పూజలు, అభిషేకాలు చేస్తారు. దాదాపు అన్ని ఆలయాలలోనూ సూర్య చంద్రగ్రహణ సమయాల్లో ఆలయాలను మూసివేస్తే ఇక్కడ మాత్రం ఎప్పుడూ తెరిచే ఉంచుతారు. 27 నక్షత్రాలు, 9 గ్రహాలను మేళవించిన ప్రత్యేక కవచం స్వామికి అమర్చి ఉంటుంది. దీనివల్ల రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ స్వామి అధీనంలోనే ఉంటాయంట. అందుకే ఈ క్షేత్రం రాహుకేతు శాంతి పూజలకు బాగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో నవగ్రహాల మండపం ఉండదు. కేవలం శనీశ్వరుడికే ఒక మందిరం ఉంటుంది. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి అభిషేకాలు చేయించేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రధాన ఆకర్షణ శిఖర దర్శనం. అక్కడ ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిల్చొని స్వామి, అమ్మవారు, భక్త కన్నప్ప శిఖరాలను దర్శించుకుంటారు భక్తులు. స్వామివారికి నిత్యం కర్పూర హారతి, క్షీరాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం, గంగాభిషేకం, రుద్రాభిషేకాలతో పాటు ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో జరిగే ఊరేగింపు, రథయాత్ర, తెప్పోత్సవాలను చూసి తరించవలసిందే. అలాగే స్వామి, అమ్మవార్ల కళ్యాణం ఆలయంలో కాకుండా పట్టణ నడిబొడ్డున పెళ్లి మండపంలో చేస్తారు. ఈ సమయంలోనే కొన్ని జంటలు సైతం స్వామి, అమ్మవార్ల కళ్యాణంతో పాటు తమ పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఒక ఆనవాయితీ. కార్తీకంలో ప్రతిరోజు సాయంత్రం వెలిగించే ఆకాశ దీపాన్ని చూసేందుకు, ప్రత్యేక అభిషేకాలు చేయించుకునేందుకు, ఈ ప్రాంగణంలో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయాన్ని చేరుకుంటారు. తిరుపతికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీకాళహస్తిని స్వామి అనుగ్రహం ఉంటేనే తప్ప ఎవరూ దర్శించుకోలేరని చెబుతారు. ఓం శ్రీ కాళహస్తీశ్వర.